హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం రమణి కళ్యాణం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకు ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ తన ఫ్యామిలీని అయితే పోగొట్టుకుంటుంది గైస్ ఒక యాక్సిడెంట్లో. అలాగే హీరోయిన్కి కంటి చూపు కూడా పోతుంది. హీరోయిన్ బ్లైండ్ అయితే ఉంటుంది గైస్. అలాగే హీరో కూడా ఒక యాక్సిడెంట్లో తన ఫ్యామిలీని అయితే పోగొట్టుకుంటాడు గైస్. హీరో వీల్ చైర్కే అంకితం అయిపోతాడు గైస్. తనకి కాళ్ళు అయితే పనిచేయవు. బట్ తను ఒక క్రికెటర్ అవ్వాలని అయితే అనుకుంటాడు గైస్. తను ఫైనల్కి కూడా సెలెక్ట్ అవుతాడు. బట్ సిచ్యువేషన్ వల్ల తను వీల్ చైర్కే పరిమితం అవ్వాల్సి వస్తుంది. తను ఇంకా నడవలేని స్థితికి అయితే ఉంటుంది గైస్. అలాంటి హీరో లైఫ్లోకి హీరోయిన్ అయితే వస్తుంది గైస్. వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడుతుంది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా అయితే మారుతుంది గైస్. వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకుందామని అయితే అనుకుంటారు గైస్. దాని తర్వాత ఏం జరిగింది వాళ్ళ లైఫ్లో, వాళ్ళకు ప్రాబ్లం అనేది వస్తుంది గైస్. మరి ఆ ప్రాబ్లం ఏంటి, దాని తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారా లేదా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. బాగుంది, సూపర్ అనిపించింది గైస్. మూవీ మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా ఎమోషనల్గా అనిపించింది మూవీ చూస్తుంది. సో చాలా బాగా కనెక్ట్ అయ్యాను మూవీ తోటి. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, వాళ్ళ మధ్య వచ్చే ఫ్రెండ్షిప్, వాళ్ళ లవ్ ట్రాక్ కానివ్వండి, అలా మనకి ఫస్ట్ హాఫ్ అలా తీసుకెళ్ళిపోతారు. అలా క్లీన్గా వెళ్ళిపోతుంటుంది ఫస్ట్ హాఫ్. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది మూవీ. అలా ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోతుంది. బట్ స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. కొద్దిగా పేషెన్స్ ఉండాలి. వన్స్ ఎప్పుడైతే ఇంటర్వెల్ కార్డ్ పడుతుందో చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ కార్డ్ దగ్గర మాత్రం ఏదైతే ఆ సిచ్యువేషన్ వస్తుందో, ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. ఆ ట్విస్ట్ తర్వాత మనకి ఇంటర్వెల్ కార్డ్ అయితే పడుతుంది. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం, చాలా కనెక్ట్ అవుతాం అక్కడ ఆ పోర్షన్, ఆ సిచ్యువేషన్లో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ ఎమోషనల్గా అయితే మారుతుంది గైస్. చాలా ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది మూవీస్. ఆ క్యారెక్టర్స్ కూడా మనని కనెక్ట్ అయిపోతే ఆ క్యారెక్టర్స్కి మనం ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతాం. చాలా బాగా చేశారు. హీరో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ అనిపించింది గైస్. క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ మాత్రం చాలా ఎమోషనల్గా ఎండ్ అవుతుంది గైస్. అసలు మామూలుగా అనిపించదు క్లైమాక్స్ మాత్రం. అంటే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ పోర్షన్ ఏదైతే ఉందో, క్లైమాక్స్లో చిన్న ట్విస్ట్ అయితే వస్తుందో, ఆ ట్విస్ట్ కూడా సూపర్ అనిపిస్తుంది. చాలా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం మూవీకి. క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్గా ఎండింగ్ అవుతుంది గైస్. కంటతర అయితే పెడతారు. క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొద్దిగా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. కొద్దిగా పేషెన్స్ ఉండాలి. అలా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా ఎమోషన్గా వెళ్ళిపోతుంది మూవీ. ఆ క్యారెక్టర్స్ తోటి మనం కనెక్ట్ అయిపోతాం. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్లు ప్రతి ఒక్కరు న్యాయం చేసేగా సూపర్గా అనిపిస్తుంది. సాంగ్స్ ఓకేగా ఉన్నాయి. బట్ మూవీ మాత్రం చాలా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం. సబ్జెక్ట్ కూడా కొత్తగా అనిపించింది. అంటే చాలా బాగా అనిపించింది. ఆ తీసుకెళ్లే విధానం కూడా సూపర్గా అనిపించింది. ఆ లవ్ ట్రాక్ కానివ్వండి, వాళ్ళ మధ్య వచ్చే సిచ్యువేషన్స్ కానివ్వండి, వాళ్ళ కెమిస్ట్రీ కానివ్వండి, సూపర్ అనిపించింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలాగే నిలబెట్టింది మూవీకి. వాళ్ళ పర్ఫార్మెన్స్ సూపర్ అనిపించింది గైస్. ఓవరాల్ చూసుకుంటూ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసానైతే అనిపించింది గైస్. డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. బట్ కొద్దిగా పేషెన్స్ ఉండాలి. కొద్దిగా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది మూవీ. అంతే తప్ప మూవీలో నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు గైస్. నేనైతే థరోలీ ఎంజాయ్ చేసిన మూవీ. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను మూవీ తోటి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను గైస్. వాచ్ చేయండి. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్ మూవీ. ఈ మూవీకి నేచర్ రేటింగ్ కదా 5కి 3.75 గైస్. నాకైతే నచ్చింది గైస్. బాగుంది. బట్ కొద్దిగా స్లో బేస్గా వెళ్తుంటే కొద్దిగా పేషెన్స్ ఉండాలి. అంతే తప్ప మూవీలో నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు. సాంగ్స్ ఓకేగా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు బాగున్నాయి గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.